నమస్తే అవధాన్. ఇంజనీరింగ్లో కానీ సైన్స్లో కానీ యూజువల్గా చెప్పేది ఏమిటంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం యాజ్ ఆన్ టుడేస్ కండిషన్స్ ఇట్ మే నాట్ బి పాసిబుల్, బట్ టుమారో ఇట్ మే బి పాసిబుల్ బికాస్ ఆఫ్ చేంజ్డ్ ఎన్విరాన్మెంట్స్, న్యూ టెక్నాలజీస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ప్రస్తుత పరిస్థితుల్లో మనం అనుకున్నది చేయలేకపోవచ్చు, సాధ్యం కాకపోవచ్చు, బట్ భవిష్యత్తులో సాధ్యం కావచ్చు బికాజ్ ఆఫ్ చేంజ్డ్ దిస్ వన్. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే అది అవుతుందా అవదా అంటే తెలీదు. ఎప్పటివరకు ఉన్న ఇన్పుట్స్ ప్రకారం కానీ, ఎప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం కానీ, ఎప్పటివరకు ఉన్న అవగాహన ప్రకారం కానీ, మూడు కూడా అది సాధ్యం కాకపోవచ్చు. కానీ సాధ్యం కాకపోవచ్చు అనే దానికి గవర్నమెంట్ టెండర్స్ పిలిచింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, సుందిళ్ళ అన్నారు. ఈ మూడింటిని రెస్టోర్ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం టెండర్స్ పిలిచింది. అదేదో నెక్స్ట్ మంత్ ఈ నెల దీని వరకు ఏదో టైం ఇచ్చారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో నేషనల్ కంపెనీస్ వస్తాయి, ఇంటర్నేషనల్ కంపెనీస్ వస్తాయి, బిడ్డింగ్ ఎవరు చేస్తారు ఏమిటి ఇదంతా వెయిట్ చేయాలి. అయితే అవి పునరుద్ధరణ సాధ్యమా అసాధ్యమా, దీని మీద భారత రాష్ట్ర సమితి మొదటి నుంచి ఇస్తున్న ఆర్గ్యుమెంట్ ఏమిటంటే వాటిని రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు, రెస్టోర్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు, చాలా ఈజీగా చేయొచ్చు అని వాళ్ళు చెప్తున్నారు. ఈజీగా చేయొచ్చా, కష్టం అవుతుందా అది తర్వాత కానీ, బట్ ఫ్రమ్ ది బిగినింగ్ ముఖ్యంగా ఎలక్షన్స్ అయిపోయినప్పటి నుంచి వాళ్ళు ఇస్తున్న ఆర్గ్యుమెంట్ ఏమిటంటే కాళేశ్వరాన్ని రెస్టోర్ చేయడానికి ఉన్న అన్ని అవకాశాలని గవర్నమెంట్ కావాలనే జారవిడుస్తుంది. ఎందుకు అంటే దీన్ని రెస్టోర్ చేసి రెగ్యులైజ్ చేస్తే ఆ క్రెడిట్ అంతా కేసీఆర్ కడుతున్నారు, వాళ్ళు వద్దనుకుంటున్నారు అనేది భారత రాష్ట్రం చేస్తున్న ఆర్గ్యుమెంట్ మొదటి నుంచి. కమింగ్ టు కాంగ్రెస్ పార్టీ, సరే తర్వాత దీని మీద ఇది పవర్లోకి వచ్చిన వెంటనే ఎన్డీఎస్ఏ వాళ్ళకి లెటర్ రాశారు, వాళ్ళను వచ్చి చూడమని చెప్పారు. అట్లాగే విజిలెన్స్ ఎంక్వైరీ వేశారు, దాని మీద విజిలెన్స్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. దెన్ పీసీ ఘోష్ కమిషన్ని అపాయింట్ చేసి ఆ పీసీ ఘోష్ని దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పారు. సుప్రీంకోర్టు మాజీ జడ్జి అయినా ఆయన ఎంక్వైరీ చేశారు. ఇంతవరకు ఓకే. ఎన్డీఎస్ఏ చెప్పిన దాని ప్రకారం లెక్క ఏమిటంటే అట్లీస్ట్ నేను ప్రస్తుతం ఎన్డీఎస్ఏ దానికే పరిమితం అవుతున్నా, మిగిలిన తర్వాత ఎన్డీఎస్ఏ చెప్పిన దాని ప్రకారం ఒక రెండు విషయాలు. ఒకటి, దీన్ని పునరుద్ధరించడం ఎందుకు సాధ్యం కాదు అని ఎందుకు చెప్పింది, ఎట్లా చెప్పిందంటే ఎన్డీఎస్ఏ వాటి కింద, ఇది ముఖ్యంగా మేడిగడ్డకు సంబంధించి ఆ కింద